కర్మ మార్గంలో మరలా 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, నువ్వు పాపాలు చేస్తూ ఉంటే నీ యొక్క జన్మ దిగజారిపోతూ ఉంటుంది. నువ్వు పెద్ద కులంలో పడతావు, ఆ తర్వాత నువ్వు పాపాలు చేస్తే చిన్న కులంలోకి వస్తావు, ఇంకా చిన్న కులంలోకి వస్తావు, మరింత చిన్న కులంలోకి వస్తావు. అంటే కర్మ మార్గం చెప్తా ఉంది కదా. ఒకవేళ నువ్వు పాపాలు చేస్తూ ఉంటే కనుక నీ యొక్క నీచమైన జన్మ ఎలాగుంటుందో తెలుసా? ఎస్సీగానో ఎస్టీగానో పుడతావు అనేది ఆ యొక్క కర్మ సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశము. ఒరే, కర్మ సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం ఇదా? నీ మామ చెప్పిందా? అరే నాకు అర్థం కావట్లా. మరి ఏం కర్మ చేసుకున్నావు అని హెచ్ఐవి వచ్చిన వాళ్ళ కడుపు అదేలే, ఆ టాపిక్ ఎందుకు. కానీ ఇప్పుడు నీకెందుకు వచ్చిందిరా ఇవన్నీ? ఎక్కడ చెప్పారు చెప్పు? ఏ గ్రంథంలో చెప్పారు చెప్పేట? పైగా ఇడేమంటున్నాడు, నీ యొక్క నీచమైన జన్మ ఎలా ఉంటుందో ఎస్సీ ఎస్టీలుగా అంటున్నాడు. ఇది నిజంగా ఎస్సీ ఎస్టీలు అవమానించడం కదా? ఇప్పుడు వీడు మతం మారిపోయి బీసీసీ సర్టిఫికేట్ మీద బ్రతుకుతున్నాడు. మరి వీడి మీద ఎవరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టాలి కదా? నీచమైన జన్మ ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి అంటున్నాడు. ఇది హిందూ గ్రంథాలు ఎక్కడ చెప్పలేదే. ఈవెన్ రాజ్యాంగం కూడా చెప్పలేదుగా ఎస్సీ ఎస్టీలు అంటే నీచమైన జన్మ అని చెప్పేసి. మరి అగెన్స్ట్ కాన్స్టిట్యూషన్ మాట్లాడాడు. మరి వీడి మీద ఎందుకు అట్రాసిటీ కేసులు పెట్టరు? ఏమో, నాకైతే పెద్ద యాక్సెస్ లేదు కాబట్టి, నేను అంటే బయటకు వచ్చేంత టైం నాకు లేదు కాబట్టి హిందూ సమాజానికి చెప్తున్నా. లేదు, ఆ భూమి సంఘాలు ఎవరో ఉంటారో మాట్లాడితే రెచ్చిపోయి మా దగ్గరకు వస్తుంటారు కదా, వాళ్ళకి కూడా చెప్తున్నా. మరి వీడి మీద ఏం చర్యలు తీసుకుంటారో చూస్తా. చోటా భీమ్స్.